మిత్రులకి నమస్కారం. నేను జనసేన పార్టీ అచ్యుతాపురం మండలం పార్టీ ప్రెసిడెంట్. నేను రామదాస్ నా పేరు. మీ సాక్షి మీడియాకి అలాగే వైసీపీకి నాయకులకి ఎందుకు ఎమ్మెల్యే చూసి భయపడుతున్నారు అనేది అర్థం కావడం లేదు. మీరు కృష్ణంపాలెం నిర్వాసితులకి పంచదారలో వాళ్ళు మొత్తం 18 సంవత్సరాల క్రితం చాలా తక్కువ రేటుకి భూములు ఇచ్చి వీళ్ళు మాకు అనుకూలమైన చోట మాకు ఇంటి స్థలాలు ఇవ్వండి అని చెప్పేసి అది పంచదారులు ఇవ్వండి అని కోరటం జరిగింది. అది వాళ్ళు కోరిక మేరకు ఎమ్మెల్యే గారు పంచదార సర్వే నెంబర్ 2లో వీళ్ళు లేఅవుట్ చేస్తుంటే అక్కడ నిర్వాసితులకు వెళ్ళి మీరు పంచదారులే కోరండి అని చెప్పేసి కృష్ణంపాలెం నిర్వాసితులు వెళ్ళి వైసీపీ వాళ్ళు మీటింగ్లు పెట్టి అక్కడ రెచ్చగొట్టి, అలాగే ఇక్కడ పంచదారులు వచ్చి ఇక్కడ ఎస్సీ వాళ్ళని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకండి అని చెప్పేసి ఏళ్ళు రెచ్చగొట్టడం అనేది ద్వంద్వ వైఖరి ఏంటో అర్థం కావడం. అంటే ఎమ్మెల్యే గారికి మంచి పేరు వచ్చేస్తుందని చెప్పేసి అక్కడ ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా మీరు మాట్లాడడం కరెక్ట్ కాలేదు. మీరు ఏదైనా ఎమ్మెల్యే చేసిన మంచి పనులు చూసి మీరు ఏడడం కాదు, మీరు మంచి పనులు చూసి మీరు జనాల్లో ఓట్లు సంపాదించుకున్న కార్యక్రమం మీరు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఏమంటే మరి నిరతంలో వచ్చి కడుతున్నారు కదా ఈ సాక్షి మీడియాని అడుగుతున్నాను. మరి ఏమంటే ఆవేళ దళితుల భూముల్లోనే గత ఎమ్మెల్యే గ్రావెల్ తవ్వుకున్నప్పుడు మీకంటే మీ మామూలు ఉంటాయి కాబట్టి అవి మాట్లాడలేదా? మరి ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు గ్రావెల్ తవ్వేసినప్పుడు? మరి అలాగే అమ్ముకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? డాక్యుమెంట్ చూపిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా లేఅవుట్లు వేసి అమ్మేసుకున్నారు అవన్నీ కూడా. మరి మీ కంటికి కనపడటం లేదా? అలాంటిది ఎమ్మెల్యే భూ కబ్జా అందులో ఎక్కడైనా ఎమ్మెల్యే ఇల్లు కట్టుకున్నారా లేదంటే అందరూ వ్యవసాయం చేస్తున్నారా? కబ్జా అంటే అర్థం ఏంటి? ఇది కరెక్ట్ కాదండి. మీ సాక్షి మీడియాకి అలాగే ఈ వైసీపీ నాయకులు కూడా కోరుకునేది ఒకటే, ఎమ్మెల్యే అభివృద్ధి మీద డైలీ కూడా నిత్యం కూడా పోరాడు అభివృద్ధి మీదే తాపత్రయపడుతున్నారు. అందువల్ల సొంత ఎమ్మెల్యే మీద కానీ ఎమ్మెల్యే సోదరుల మీద కానీ మీరు వ్యతిరేక వార్తలు వస్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు.